నమస్తే, వెల్కమ్ టు పవర్ 9 మీడియా. నేను బ్రహ్మనాయుడు. ముందుగా మన పవర్ 9 ప్రేక్షకులకు వీక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే మన పవర్ 9 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన టాపిక్లోకి వెళ్తే పల్లా వ్యాఖ్యలతో కూటమిలో కొత్త చర్చ. పల్లా శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు. మరి గత 3 రోజుల క్రితం నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీలో పట్టాభిషేకం జరిగింది. అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారికి పట్టాభిషేకం జరిగింది. వారితో పాటు అనేక మందికి తెలుగుదేశం పార్టీలో పదవులు కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, పార్టీ పదవులు. సరే, అదంతా బాగానే ఉంది. చక్కగా ఆ కార్యక్రమాన్ని చేసుకున్నారు. ఎంతోమంది హాజరయ్యారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చాలామంది యువతకి చక్కటి పదవులు ఇచ్చారు. ఇటు రాష్ట్ర స్థాయిలో అటు జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీకి మరి అనేక మందికి పార్టీ పదవులు ఇచ్చారు. అయితే ఆ కార్యక్రమంలో పల్లా శ్రీనివాసరావు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కూటమిలో ఒక దుమారాన్ని కలుగజేస్తూ ఉన్నాయి. వారు ఏమన్నారు మీ అందరూ తెలుసు. 2029లో కూడా తెలుగుదేశం పార్టీ నుంచే ముఖ్యమంత్రి అభ్యర్థి ఉంటాడు అని ఆ వ్యాఖ్యలు దావానంలో వ్యాపిస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆ వ్యాఖ్యలు అవసరమా? ఆ వ్యాఖ్యలు చర్చ అవసరమా? అసలే ఒక పక్క మీరు 1/3 నామినేటెడ్ పదవులు జనసేనకి ఇస్తామని చెప్తే వారి కనీసం 8-9% కూడా ఇవ్వకుండా ఆ ఇచ్చిన వాటిల్లో సగానికి పైగా దేనికి పనికిరాని డైరెక్టర్ పోస్టులు, మరి ఏదో అడపాదడపా ఒక 3-4% కార్పొరేషను సంబంధించి చైర్మన్ పోస్టులు ఇచ్చారంటే, కొన్ని దగ్గర ఏఎంసీ చైర్మన్లు ఇచ్చారంటే వాళ్ళని ప్రమాణ స్వీకారం కూడా చేయనిట్లా. ఉదాహరణ ఆళ్లగడ్డ నియోజకవర్గం 8 నెలలు దాటింది. అక్కడ జనసేన వాళ్ళకి ఏఎంసీ చైర్మన్ ఇచ్చి అక్కడ భూమా అఖిలప్రియ గారు టీడీపీ ఎమ్మెల్యే అసలు వారిని ప్రమాణ స్వీకారం చేయనిట్లా. ఒక పక్క ఈ ఆవేదనతో జనసేనలు రగులుతూ ఉంటే మళ్ళీ 2029లో కూడా తెలుగుదేశం పార్టీ నుంచే ముఖ్యమంత్రి అభ్యర్థి ఉంటాడు కూటమిలో అనే వ్యాఖ్యలు పల్లా శ్రీనివాసరావు గారికి అవసరమా? ఇది కూటమిలో దుమారాన్ని రేకెత్తించేటువంటి ఒక ప్రయత్నం కాదా? మీరే ఉండండి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాకపోతే ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉండండి ప్రజలు అనుకుంటారు. మీ పార్టీలో మీరే ఉంటారు, కానీ కూటమిలో ఎవరు ఉండాలి అనేది కూటమి సంబంధించిన అధినేతలు, అది చంద్రబాబు గారో, పవన్ కళ్యాణ్ గారో, లేకపోతే భారతీయ జనతా పార్టీ నుంచి మాధవ్ గారో, వాళ్ళు ఎవరైనా చెప్తే బాగుంటుంది. కానీ పల్లా శ్రీనివాసరావు గారు మీరు ఎలా చెప్తారు 2029లో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కూటమి అభ్యర్థి ముఖ్యమంత్రి అని? అసలు ముందు ప్రభుత్వం రావాలిగా. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ చేస్తూ ఉంటే ఓట్లు మళ్ళీ సక్రంగా 24లో వచ్చినట్టు 29లో పడాలి కదా. కూటమి సంబంధించి అన్ని పార్టీల కార్యకర్తల దగ్గర నుంచి, ఓటర్ల దగ్గర నుంచి అవేవీ లేకుండా 2029లో కూడా టీడీపీ వాళ్ళే ముఖ్యమంత్రి అభ్యర్థికి ముఖ్యమంత్రి అవుతారని చెప్తే అది ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టడం అవుతుంది, ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం అవుతుంది. పదవులన్నీ చక్కగా మీకే ఉన్నాయి. చక్కగా మంత్రి పదవులు కానీ, లేకపోతే ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ మొత్తం మీవే. మీరు చెప్పిన వాళ్ళకే హోంగార్డుల దగ్గర నుంచి డీజీపీల వరకు పోస్టింగ్లు, మరి ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, చీఫ్ సెక్రటరీ కానీ అందరూ మీరు చెప్పిన వాళ్ళే, తెలుగుదేశం వాళ్ళే. సెక్రటేరియట్లో మొత్తం కూడా తెలుగుదేశం కార్యకర్త ఫైల్ ఎత్తుకెళ్తే పని అయింది. జనసేన పార్టీ మండల స్థాయి నాయకుడు, నియోజకవర్గం ఇన్ఛార్జి కనీసం సెక్రటరీలో అడుగుపెట్టే పరిస్థితి లేదు. ఒక పక్క వాళ్ళు ఆవేదనతో ఉంటే మళ్ళీ మీరు వచ్చి పుండు మీద కారం చల్లినట్టు తెలుగుదేశం పార్టీ నుంచే ముఖ్యమంత్రి ఉంటాడు అని చెప్పడంలో దాని వెనక్కున్న ఆంతర్యం ఏంటంటే అవతల వ్యక్తుల్ని మీరు బానిసలుగా చూస్తున్నారా? చచ్చినట్టు మాకే ఓటేస్తారనే ధోరణి ఉందా? ఇవన్నీ మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడతా ఉన్నారు. ఎందుకంటే కూటమిలో కొంతమందికి ఒక న్యాయం, మరికొంతమందికి ఒక న్యాయం జరుగుతూ ఉంది. ఒక సామాజిక వర్గానికి ఒక న్యాయం, మరొక సామాజిక వర్గానికి ఒక న్యాయం జరుగుతూ ఉంది. ఇది కరెక్ట్ కాదు. రాజ్యాధికారం అంటే ఆ రాజ్యాధికార ఫలాలు అందరూ సమానంగా పొందగలిగినప్పుడు మాత్రమే దానికి రాజ్యాధికారం అనేటువంటి ఒక పేరు పెట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఒక వర్గానికి అధికారం అని పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. సో కాబట్టి ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు రావాలి. సో 2029లో కూటమి నుంచి ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారనేది కూటమికి సంబంధించిన పెద్దలు ఆలోచిస్తారు. 2024 పరిస్థితి వేరు. అప్పుడేమనుకున్నారంతా, సరే 2024లో అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే మమ్మల్ని అందరూ నడిపిస్తారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు కాబట్టి జనసేన కానీ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఆయన వర్గం కానీ ఓట్లేశారు. అసలు ఇక్కడ కేవలం కొంతమందికే, ఒక పార్టీ వారికి, ఒక వర్గం వారికి బంగారు పల్లెంలో పెట్టి అన్ని అవకాశాలు ఇవ్వటం, మిగతా వాళ్ళని అనగదొక్కి బానిసలుగా చూడటం, ఎలాంటి చిన్న చిన్న పదవులు కూడా ఇవ్వకపోవడం, ఇచ్చిన పదవుల్లో కనీస ప్రమాణ స్వీకారాలు లోకల్గా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు చేయించకపోవడం,
ఇవన్నీ నివురుగప్పి నిప్పులా ఉన్నటువంటి సందర్భంలో పల్లా శ్రీనివాసరావు గారు వచ్చేసి దాని మీద కొద్దిగా కిరసనాయలు పెట్టెలు పోసినట్టు 2029లో కూడా ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ నుంచే ఉంటారంటే ఉండండి, ప్రధానమంత్రిగా ఉండండి, తప్పే ఉంది. ప్రభుత్వం రావాలి కదా, మీరు ఎలా ఉండాలన్నా ప్రభుత్వం రావాలంటే మీరు అందరిని కలుపుకొని వెళ్ళాలి. అందరిని కలుపుకొని వెళ్ళాలంటే అందరికీ సమన్యాయం చేయాలి, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి, అందరి మద్దతు కూడగట్టుకోవాలి. అందరి మద్దతు కూడగట్టుకోవాలంటే అందరినీ సాటిస్ఫై చేయాలి. సో కాబట్టి ఒక కంట్లో బెల్లం మరో కంట్లో సున్నం అనేటువంటి సామెత మాదిరిగా కూటమిలో ఒక పార్టీకే అన్ని అవకాశాలు, పెత్తనం, అధికారం, ఆర్థిక లావాదేవీలు, ఆర్థికంగా బలోపేతమయ్యే అవకాశాలు, మిగతా వారిని పూర్తిగా అనగదొక్కడం, అణిచివేత ధోరణి గురి చేయటం, ఎదురు తిరిగితే కేసులు పెట్టడం, ఇంకా గట్టిగా మాట్లాడుతూ కోవట్టను ముద్ర వేయడం, చంపేయటం, ఇదే జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ పల్లా శ్రీనివాసరావు గారు చేసినటువంటి ఆ కామెంట్స్, నారా లోకేష్ గారి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయనకు అవకాశం ఇచ్చేటువంటి తరుణంలో, ఆయన పట్టాభిషేకం జరుగుతున్న తరుణంలో అన్నెసెసరీ డిస్కషన్, అది అనవసరమైనటువంటి కామెంట్స్ పల్లా శ్రీనివాసరావు గారు చేశారని చెప్పొచ్చు. సో ఈ విధమైనటువంటి కామెంట్స్ చేయడం వల్ల కూటమిలో వారి ఐక్యతకి ఇది విచ్ఛిన్నం చేసేటువంటి కార్యక్రమే కానీ కూటమి బలోపేతం కార్యక్రమం కాదు. ఒక పక్క రగిలిపోతున్న వారిని మరింత రగిలించడానికి 29 కూడా మేమే అంటే వీళ్ళెవరో బానిసలుగా పనిచేయరు మీ దగ్గర. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు చెప్పారని ఓటేశారు, ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు చెప్పారని ఓట్లు వేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే 2019లో పవన్ కళ్యాణ్ గారిని కూడా ఓడించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వారు చెబితే ప్రతిసారి ఓట్లు వేసి బానిసలుగా మీకు సైనికులుగా మీ వెంట నడిచి మిమ్మల్ని రాజులుగా పల్లకిలో కూర్చోబెట్టి పల్లకిలో మోయడానికి ఎవరో సిద్ధంగా ఉండరు అనేటువంటి చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి మాట వాస్తవం. కాబట్టి పల్లా శ్రీనివాసరావు గారి వ్యాఖ్యలతోటి ఏపీలో కూటమి వర్గాల్లో కొన్ని రాజకీయ పార్టీలు అసంతృప్తితో ఉన్నాయన్న మాట వాస్తవం.